మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. కళాశాల పుట్టుక ఆ చెరువుకు మరణ శాసనమైంది. వందల ఎకరాల ఆయుకట్టుకు నీరందించే ఆ చెరువులో ఇప్పుడు బిందెడు నీళ్లు చేరడం లేదు. చెరువు శిఖరంను చెరబట్టిన ఆ కళాశాల యాజమాన్యం దాష్టికానికి ఆ చెరువే కనుమరుగవుతుంది. ఆ చెరువు పేరు మల్లం చెరువు. చెరువుని మింగిన ఆ కళాశాల పేరు ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్. సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామ పంచాయతీ పరిధిలో మల్లం చెరువు ఉంది. ఈ చెరువుకు మొత్తం 265 ఎకరాల ఆయుకట్టు ఉంది. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల రికార్డు ప్రకారం 553 సర్వే నెంబర్లో చెరువుకు సంబంధించి 36 ఎకరాల 34 గుంటల ప్రభుత్వ శిఖం భూమి ఉంది. 22 ఎకరాల్లో వాటర్ షెడ్ ఉంది. తరతరాలుగా ఫసల్వాది గ్రామ రైతులకు ఈ చెరువే ప్రధాన సాగునీటి వనరు. అలాంటి చెరువు ఓ విద్యా సంస్థ పుణ్యమా అని 1998 నుండి క్రమక్రమంగా కనుమరుగవుతూ వస్తుంది. ఫసల్వాది గ్రామంలో 1998లో 65 ఎకరాల విస్తీర్ణంలో వైద్య కళాశాలతో పాటు డెంటల్, పారామెడికల్ లాంటి 37 వివిధ ఇన్స్టిట్యూట్లను ఎంఎన్ఆర్ విద్యా సంస్థ నెలకొల్పింది. ఫసల్వాది గ్రామంలో మల్లం చెరువుని ఆనుకుని ఏర్పాటు చేసిన ఈ సంస్థ ఇప్పుడు మల్లం చెరువు ఉనికినే ప్రశ్నార్థకం చేసింది. ఎంఎన్ఆర్ విద్యా సంస్థ యాజమాన్యం అక్రమ కబ్జాలు, చెరువు శిఖంలో యథేచ్ఛగా నిర్మించిన అక్రమ కట్టడాల కారణంగా ఇప్పుడు మల్లం చెరువు ఉనికే ప్రశ్నార్థకరంగా మారింది. ఎంఎన్ఆర్ కళాశాల విస్తీర్ణంలోని 65 ఎకరాల్లో కళాశాల నిర్మాణం జరగకముందు దాదాపు 45 ఎకరాల ప్రాంతం నీటిలో మునిగి ఉండేదని గ్రామస్తులు చెబుతున్నారు. చెరువు శిఖం భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపట్టింది ఎంఎన్ఆర్ కాలేజీ యాజమాన్యం. కళాశాల హాస్టల్ భవనాలు, స్కూల్ బిల్డింగ్, కళాశాల ప్రహరీ, గుడికి సంబంధించిన పూజారి గది లాంటివన్నీ చెరువు శిఖంలోనివేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఎవరూ కళాశాల అక్రమాలపై కన్నెత్తి చూడడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువు శిఖంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని ఎంఎన్ఆర్ యాజమాన్యం హెచ్ఎండిఏ, ఇరిగేషన్ అధికారులకు దరఖాస్తు చేసిందని ఆరోపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి ఎన్ఓసీలు ఇవ్వొద్దని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. వెంకట్, సంగారెడ్డి జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న ఫసల్వాది గ్రామ పంచాయతీ పరిధిలో మల్లం చెరువు ఉంది. ఈ చెరువుకు మొత్తం 265 ఎకరాల ఆయకట్టు ఉంది. ఆయకట్టు, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల రికార్డ్ ప్రకారం 553 సర్వే నంబర్లో చెరువుకు సంబంధించి 36 ఎకరాల 34 గుంటల ప్రభుత్వ శిఖం భూమి ఉంది. 22 ఎకరాల్లో వాటర్ షెడ్ ఉండగా తరతరాలుగా ఫసల్వాడి గ్రామ రైతులకు ఈ చెరువే ప్రధాన సాగునీటి వనరుగా ఉండేది. అలాంటి చెరువు విద్యా సంస్థ పుణ్యమాని 1998 నుండి క్రమక్రమంగా కనుమరుగుతూ వస్తుంది. ఫసల్వాడి గ్రామంలో 1998లో 65 ఎకరాల విస్తీర్ణంలో వైద్య కళాశాలతో పాటు డెంటల్, పారామెడికల్ లాంటి 37 వివిధ ఇన్స్టిట్యూట్లను ఎంఎన్ఆర్ విద్యా సంస్థ నెలకొల్పి ఫసల్వాది గ్రామంలో మల్లం చెరువుని ఆనుకొని ఏర్పాటు చేసిన ఈ సంస్థ ఇప్పుడు మల్లం చెరువు ఉనికిని ప్రశ్నార్థకంగా చేసింది. ఎంఎన్ఆర్ విద్యా సంస్థ యాజమాన్యం అక్రమ కబ్జాలుతో పాటు చెరువులో శిఖంలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపట్టింది. ఈ కట్టడాల కారణంగా ఇప్పుడు మల్లం చెరువు ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. ఎంఎన్ఆర్ కళాశాల విస్తీర్ణంలో 65 ఎకరాలు కళాశాల నిర్మాణం జరగకముందు దాదాపు 45 ఎకరాల ప్రాంతంలో నీటిలో మునిగి ఉండేదని గ్రామస్తులు తెలియజేస్తుంది. చెరువు శిఖం భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపట్టిందని ఎంఎన్ఆర్ కాలేజీ యాజమాన్యం కళాశాల హాస్టల్ భవనాలు, స్కూల్ బిల్డింగ్, కళాశాల ప్రహరీ, గుడికి సంబంధించిన పూజారి గది కూడా ఈ శిఖం భూమిలోనే ఉన్నాయి అని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కానీ రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఎవరు కళాశాల అక్రమాలపై కన్నెత్తి కూడా చూడడం లేదని చెప్పి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువు శిఖంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని ఎంఎన్ఆర్ యాజమాన్యం కూడా హెచ్ఎండిఏ, ఇరిగేషన్ అధికారులకు దరఖాస్తు చేసిందని ఆరోపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి ఎలాంటి ఎన్ఓసీలు ఇవ్వద్దని కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వెంకట్, అయితే ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు కావచ్చు, ఏమైనా దీనికి సంబంధించి వారు అక్రమ అవినీతికి పాల్పడి దీనిని చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఏమైనా ఉందా బాసిత్? గత కొద్ది కాలంగా ఈ ఎంఎన్ఆర్ విద్యా సంస్థ మీద పలు ఆరోపణలు చేసినా అని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పలు సంఘాల వారు కూడా ఆ ఎంఎన్ఆర్ కళాశాల మీద కూడా ఆరోపణలు చేశారు. ఆరోపణలతో పాటు వాళ్ళు ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదులను బేఖతారు చేస్తూ వాళ్ళు అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఆ అక్రమ నిర్మాణాలు చేపట్టినా అని అధికారులకు అటువైపు కన్నెత్తి చూసే అధికారాలు కూడా లేకుండా పోయినాయని చెప్పి
చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఈ అధికారులు కూడా వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్నారని కూడా మనం చెప్పొచ్చు వెంకట్. ఈ విధంగా చూస్తుంటే గతంలో పలుసార్లు మీడియాలో వచ్చిన కథనాలతో పాటు మీడియా వాళ్ళ కూడా దురుసుగా ప్రవర్తించడం, మీడియాని లోపల రానియకపోవడం, మీడియా వాళ్ళను కట్టడి చేయడం లాంటి ఎంఎన్ఆర్ సంస్థ చేపట్టింది వెంకట్. అయితే ఎంఎన్ఆర్ కాలేజీ యాజమాన్యం దీనికి సంబంధించి ఏమి వివరణ ఏమైనా ఇస్తుందా? దాన్ని ఏదైతే ఆక్రమణకి సంబంధించి సమర్థించుకునే ప్రయత్నం ఏమైనా చేసి మాట్లాడుతుందా? అంటే ప్రస్తుతం అయితే ఎంఎన్ఆర్ సంస్థ యాజమాన్యం ఎలాంటి వాళ్ళ ద్వారా ఎలాంటి వివరణ ఇవ్వడానికి కూడా ముందుకు రావట్లేదు. అసలు దరిదాపుల్లో కూడా మీడియాను దరిదాపులు కూడా రానిచ్చే ప్రసక్తే లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అక్కడికి వెళ్తే అక్కడ సెక్యూరిటీ కూడా అడ్డుకోవడం జరుగుతుంది. వాళ్ళని ఏమైనా వివరణ అడిగి దీని మీద ఏమైనా విషయాలు ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్లను షో చేస్తే బాగుంటుందని చెప్పి వివరణ అడగడానికి వెళ్ళినా కానీ మీడియాను కూడా దరిదాపులు రానియకుండా వాళ్ళు కట్టడి చేస్తున్నారు వెంకట్. రైట్ బాసిత్, థ్యాంక్ యూ.